మాజీ మంత్రి రోజా చిక్కుల్లో పడ్డారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగంపైన చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. సిఐడికి వివిధ క్రీడా సంఘాలు, సీనియర్ క్రీడాధికారులు చేసిన ఫిర్యాదులపై చర్యలు మొదలయ్యాయి. ఆటలకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశారని ఆట్యపాట్య సంస్థ సీఈఓ ప్రసాద్ సిఐడికి ఫిర్యాదు చేశారు. అప్పటి క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు మాజీ మంత్రి ధర్మాన కృష్ణప్రసాద్ పైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో సిఐడి స్పందించింది. ఈ ఫిర్యాదుపై తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ను సిఐడి ఆదేశించగా సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు 150 కోట్లతో ఆడుదామాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయని భారీగా ఫిర్యాదులు వచ్చాయి. ఆడుదామాంధ్రలో ఆటగాళ్లకు అందించే నాసిరకం కిట్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహిస్తున్న సమయంలోనే క్రికెట్ బ్యాట్లు విరిగిపోయాయి. దీంతో ఆ కిట్ల నాణ్యతలో డొల్లతనం బయటపడడం జరిగింది. ఈ అంశంపైన అప్పట్లోనే చర్చ కూడా జరిగింది. అంతేకాకుండా ఆడుదామాంధ్ర జెర్సీల కొనుగోలు నుంచి ఆటగాళ్లకు కల్పించిన భోజనంలో కూడా నిధుల దుర్వినియోగం చేశారని ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక ఈ ఆడుదామాంధ్ర వ్యవహారంపైన విచారణ చేయించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రస్తుత క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ, వర్క్ ఆర్డర్ ఇచ్చిన క్రీడా పరికరాలు ఎన్ని, రాష్ట్రానికి వచ్చినవి ఎన్ని, క్రీడాకారులకి ఇచ్చినవి ఎన్ని, వాటిలో నాణ్యత తదితర అంశాలపైన విచారణ చేస్తున్నారు. ఈ అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అందుకోసం సిఐడి విచారణకు ఆదేశించాలని డిమాండ్లు కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనంతో నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపైన విమర్శలు చాలానే వచ్చాయి. గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు గత ప్రభుత్వం తెలపడం జరిగింది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఎవరిని విజేతలుగా ప్రకటించాలి అని అప్పట్లో అధికార పార్టీ నేతలే నిర్ణయించేవారని విమర్శలు వచ్చాయి. అయితే నిధులని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం విచారణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే దర్యాప్తు ప్రారంభమయ్యే ఛాన్స్ కూడా ఉంది. మరి ఈ ఆరోపణలపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఎలా స్పందిస్తారన్నది చూడాలి.